ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. చాలామంది ఎన్నిసార్లు చెప్పినా పాపం వాళ్ళకి అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఆ విషయం గురించి మళ్ళొక్కసారి మీ అందరి కొరకు, కొత్త సబ్స్క్రైబర్స్ కొరకు మనము మంచి మంచి విషయాలు చెప్పాలి. మనం గత వారంలో ఋతుస్రావాల గురించి, అలాగే భార్యాభర్తల సంభోగం తర్వాత వచ్చేటువంటి తలంటి స్థానం గురించి చెప్పుకుంటున్నాం. కొంతమంది గ్రామ సింహాలు మన గురించి నెగిటివ్గా మాడుతుంటారు. ధర్మశాస్త్రంలో విషయాన్ని చెప్తాను నేను. ధర్మ సింధువు, నిర్ణయ సింధువు లాంటి గ్రంథాలు ఉన్నటువంటి విషయాన్ని చెప్తాను నేను. కాబట్టి కొన్ని స్నానాలు అనేవి ఏకాదశి వ్రతానికి, సత్యనారాయణ వ్రతానికి, దీక్షలకి, నోములకి జరిగేటువంటి కొన్ని వ్రతాలలో మంగళవారమైనా శుక్రవారమైనా తలంటు పోసుకోవాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసాలు తప్పకుండా మనము తలంటు పోసుకోవాల్సిందే. మొన్న ఉగాది వచ్చింది, తర్వాత శ్రీరామనవమి వచ్చింది, తప్పకుండా తలంటు పోసుకోవాల్సిందేగా. కాబట్టి కొన్ని పండగలకి ప్రత్యేకమైనటువంటి రోజులలో మనకి తలంటు స్థాన అర్హత ఉంది. ఒకటి కొత్తగా పెళ్ళైన దంపతులు, తప్పుగా అనుకోవద్దు, అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా పెళ్ళైన దంపతులు దాదాపు రోజు ఇద్దరి మధ్యలో అన్యోన్యత బాగా ఉంటుంది. అంటే ఇద్దరు కూడా పడక సుఖాన్ని పొందుకుంటారు. అలాంటప్పుడు రోజు స్నానం చేయమంటే వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. తప్పుగా అనుకోద్దు, మళ్ళీ ఏదైనా అలా మాట్లాడుతారంటే అనుకోకండి. అందుకనే శాస్త్రం చెప్తోంది శుభ్రంగా ఉండమని చెప్తోంది. శుభ్రంగా ఉండండి, కంఠస్నానం చేసి ఉండండి అని చాలాసార్లు చెప్పాను. ఆ విషయం అయిపోయిన తర్వాత మరొక సోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాం మనము. గురుగారు, మా నానమ్మ గారు కాలం చేశారు, మరి ఇంట్లో దేవతార్చన చేసుకోవచ్చునా, దేవుడి అర్చన చేసుకోవచ్చునా, గుడికి వెళ్ళవచ్చునా అని అడుగుతున్నారు. మీ వీధిలో ఉన్నటువంటి గుడికి తప్పకుండా వెళ్ళవచ్చు, ఎటువంటి దోషం లేదు. తీర్థం తీసుకోవచ్చునా, సంతోషంగా తీసుకోవచ్చు. భగవంతుని ప్రసాదం ఎలా ఉంటాం స్వామి, తప్పకుండా తీసుకోవచ్చు. ప్రసాదం తీసుకోవచ్చునా, తీసుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. షటుగోపురం పెట్టుకోవచ్చునా, పెట్టుకోవచ్చు, దానికి దోషం లేదు. కానీ మన గోత్రనామాలు చెప్పించి మన పేర్ల మీద, మన కుటుంబ సభ్యుల మీద పూజలు పునస్కారాలు చేయకూడదు, కొత్త బట్టలు ధరించకూడదు, పండగలు పబ్బాలు చేసుకోకూడదు, తీర్థయాత్ర చేయకూడదు, ఈ మనకి గుట్టల మీదటువంటి దేవాలయానికి అసలు వెళ్ళకూడదు. అయ్యప్ప స్వామి మాల వేసుకోవచ్చా, వెంకటేశ్వర స్వామి మొక్కులు ఉన్నాయి మాకు తీర్చుకోవచ్చా, ఎట్టి పరిస్థితులు ఆ మొక్కులు తీర్చబడవు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క తండ్రి గారు కానీ, తల్లి గారు కానీ, తాతగారు కానీ మన మీద ఆవాహించి ఉంటారు. వారు మన మీద ఆవహించి ఉంటూ మనం ఇచ్చేటువంటి ప్రతి తర్పణము వారు స్వీకరించి స్వర్గలోక ప్రాప్తి ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనము దేవతారాధన అంటే గుళ్ళలకు వెళ్ళి అర్చనాదులు, అభిషేకాదులు, హోమాదులు చేయకూడదు. కానీ దేవతార్చన, ఇంట్లో దేవతార్చన తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్నేహితుడిగా మీ ఇంటికి వచ్చాను, కప్పు పాలు కాఫీ ఇస్తారుగా, వీలైతే కాస్త టిఫిన్ పెడతారుగా. అలాంటిది భగవంతుణ్ణి కొన్ని ఏళ్లుగా నాన్నగారు, నానమ్మగారు, తాతయ్య గారు అందరు పిలుచుకొచ్చి దేవతార్చనల రూపంలో దేవుళ్ళని మన ఇంట్లో పెట్టారు. మరి వాళ్ళకి మనం రోజు నైవేద్యం పెట్టాలి కదండి, వాళ్ళ కాఫీ ఇవ్వాలి కదా, కాస్త టిఫిన్ పెట్టాలి కదా. అలాంటి ఆలోచన చేయండి. కాబట్టి మీరేమి కంగారు పడక్కర్లేదు. హాయిగా మనందరం కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు గతించిన, సపోజ్ వీరి నానమ్మ గారు ఎవరో కాలం చేశారు, నాన్నగారు మరి అర్చన చేయవచ్చునా, కొంతమంది చెయ్యకూడదని చెప్తున్నారు, కొంతమంది గోదావరి స్నానం చేసి చేయమని చెప్తున్నారు అని చెప్పి అడిగినారు. పాపం ఏమక్కర్లేదండి, గోదావరి స్నానం అక్కర్లేదు, కృష్ణా స్నానం అక్కర్లేదు, ఏ స్నానం అక్కర్లేదు. మీరు 12వ రోజున పుణ్యాహవాచన అయింది కదా, మీ ఇంట్లో 12వ రోజు 13వ రోజు పుణ్యాహవాచన అయిపోయింది కదా, ఆ పుణ్యాహవాచన తీర్థమే గొప్పది. ఆ తీర్థంతో ఇంటిని శుభ్రం చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఆ రోజు నుంచి 13వ రోజు నుంచి దేవతార్చన చేసుకోవచ్చును, దేవుళ్ళని కడగవచ్చును, ముట్టుకోవచ్చును, అభిషేకం చేయవచ్చును, అర్చన చేయవచ్చును, వారి గంధం పెట్టవచ్చు, పూలు పెట్టవచ్చును, నైవేద్యం పెట్టవచ్చును, ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చును. తప్పుగా అనుకోవద్దు. గత సంవత్సరంలో మా నాన్నగారు కాలం చేశారు, మీ అందరూ తెలిసిన విషయమే. మరి ఈ సంవత్సరం పాటు నేను కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను, అలాగే మనకి దేవుడికి అర్చన చేస్తూనే ఉన్నానుగా. దేవతార్చన చేసుకోకుండా ఎలా ఉంటాం మనం, దేవతార్చన చేస్తూనే ఉన్నాం. కాబట్టి చెయ్యకూడదు అని ఇక్కడ చెప్పబడలేదండి. తప్పకుండా భగవంతుని ఆరాధన చేయవచ్చును. కాకపోతే వేడుకలు, అంగరంగ వైభవంగా నోములు, వ్రతాలు లాంటివి చేసి మనం ఇబ్బంది పడే ప్రయత్నం చేయకూడదు. మన గోత్రనామాల పేరు మీద ఎక్కడ కూడా పూజలు చేయించవద్దును. దేవాలయ సందర్శన చేసుకోవచ్చు. అలాగే మన రామనవమి రోజున మన ఇంటి ముందరికి స్వామివారి ఊరేగింపు వస్తుంది. కొంతమందికి ఆచారం ఉంది, అంటే స్వామివారి ఆ ఊరేగింపు ముందు నీళ్లు వదిలిపెట్టడం, స్వామివారికి హారతి ఇవ్వడం లాంటివి చేస్తారు. ఇటువంటివి కూడా చేయకూడదు. మన ఇంటికి దేవుడు వచ్చినప్పుడు, మన ఇంటి ముందుకి ఊరేగింపు వచ్చినప్పుడు అటువంటివి కూడా, అంటే ఊరేగింపులలో నీళ్లు పోయడము, స్వామివారికి మనం హారతి ఇవ్వడము లాంటివి కూడా చేయకూడదు. నమస్కారం, దూరం నుంచి నమస్కారం చేసుకున్నంతవరకు తప్ప మనము క్షేత్రాలకి అటువంటి అంటే ఉత్సవాల్లో పాలు పంచుకోదు. అది ఉత్సవం అంటే ఆనందంగా ఉండేందుకు చేసేది. కానీ ఈ సంవత్సరం మొత్తం పితృదీక్షలు ఉన్నారు.
భగవంతుని పూజ చేసేటప్పుడు కూడా భగవన్నామస్మరణతో పాటుగా పితృదేవతల నామస్మరణ చేసుకుంటూ దేని చేయాలి మనం పూజ? తల్లిదండ్రుల యొక్క పాపకర్మ పీడా పరిహారం, అంటే గతించిన వారి పాపకర్మ పీడా పరిహారానికి ఏదైనా దోషాలుంటే తొలగింపజేసి వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగించు స్వామి అన్నటువంటి భావనతో మనం చేసేటువంటి పూజలు. కాబట్టి అటువంటి పూజలు మనము నిరంతరం చేసుకోవాల్సిందే. దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు, హాయిగా చేసుకోండి. దాని నుంచి ఎవరైనా అడ్డు చెప్తే ఏ శాస్త్రంలో కూడా లేదని చెప్పండి, తప్పకుండా మీరు పూజాధికారులు చేసుకోవచ్చును. ఆనందమయ సుఖ శుభజీవనాన్ని పొందుకోవచ్చు. సంవత్సరం వరకు మాత్రం ఎటువంటి క్షేత్రాలు వెళ్ళకూడదు. ప్రతి మాసం ఏ రోజైతే అతను చనిపోయారో తిథి, వారు కానీ ఆడవారు కానీ మగవారు కానీ, ఆ తిథి రోజున ప్రతి మాసం సంవత్సరం వరకు ప్రతి మాసము కూడా మీరు వారికి తిథర్పణం, కాస్త పిండ ప్రదానం, వారి పేరు మీద అన్నదానం తప్పకుండా చేయండి. ఏదైనా వస్త్రదానం చేయండి, చెప్పులు దానం చేయండి. గతించిన వారికి పుణ్యలోక ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం.